కాలో ఎక్కడ తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు కదా ఇప్పుడు. అదే కాంగ్రెస్ పార్టీ ఏమైంది, ఎవరి దగ్గరికి పోవాలా ఇప్పుడు? మమతా బెనర్జీ మాజీ కాంగ్రెస్సే, శరద్ పవార్ మాజీ కాంగ్రెస్సే, జగన్మోహన్ రెడ్డి మాజీ కాంగ్రెస్సే. ఇట్లాగా చూస్తే అందరూ మాజీ కాంగ్రెస్ వాళ్ళే ప్రాంతీయ పార్టీల నాయకులు అయిపోయారు. ఇంక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాన్ని ఏం చేయాలి, వాళ్ళందరినీ విలీనం చేసుకోవాలి. వాళ్ళు ఎవడన్నా రావడానికి సిద్ధంగా ఉన్నాడా? లేదు. పోని వాళ్ళని కాదని పార్టీ బలోపేతం చేయగలుగుతుందా అంటే గ్రౌండ్ లెవెల్ ఎఫర్ట్ పెట్టాలి. కాంగ్రెస్ వలన లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఆంధ్ర తెలంగాణలో ఉమ్మడిగా ఉన్నటువంటి సందర్భంలో అనేక మంది ఇప్పుడు అయితే తెలుగుదేశం లేకపోతే వైసీపీ, వాళ్ళందరూ ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్తారా? మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టడానికి రెడీ అవుతారా? ఇవాళ డబ్బులు ఖర్చు పెట్టకపోతే జనాలు తిరగడానికి కూడా సీన్ లేదు. షర్మిల పాపం అందుకే కదా ఇంట్లో కూర్చుంది. కాబట్టి ఈ పరిస్థితిని కరెక్ట్గా మెయింటైన్ చేయడం చేత కాకుండా మేమే గెలిచేస్తామంటే, ఇప్పుడు రాహుల్ గాంధీ ఏకైక లక్ష్యం ఏంటంటే మీడియా, సోషల్ మీడియా లేదా మేధావుల ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను సృష్టించి ఆ వ్యతిరేకత కారణంగా తను లబ్ధి పొందాలనుకుంటున్నాడు అంతే. అంతేగాని కాంగ్రెస్ని సంస్థాగత నిర్మాణం ద్వారా డెవలప్ చేయాలనుకోవట్లేదు. అంతే కదా, దానివల్ల ఇంకా నష్టపోయింది అది. కొన్ని చోట్ల సీట్లు వదులుకోవాల్సి వచ్చింది అది. అదే కదా. రైట్, చూద్దాం. మొత్తానికి దేశ రాజధానిలో దాదాపు ఒక 20